ఒకే వీడియోలో పెట్టనని మీరు అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాము. మొక్కల ఆహార కర్మాగారాలు, ఫుడ్ ఫ్యాక్టరీస్ అని వేటిని పిలుస్తారు? మొక్కల ఆహార కర్మాగారాలు అని వేటిని పిలుస్తారు? సో ఇక్కడ మనకు ఆప్షన్స్ తీసుకుంటే వేర్లు, కాండం, ఆకులు, పూలు. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమై ఉంటుంది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి, ఆకులు. సో ఆకులు అనేటివి ఏంటి? మొక్కలకు ఆహారాన్ని తయారు చేసి పెడతాయి అన్నమాట. మొక్కలకు కావాల్సిన ఆహారం ఆకుల్లోనే తయారవుతుంది. కారణమైన వర్ణ ద్రవ్యం ఏది? ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండటానికి కారణమైన వర్ణ ద్రవ్యం ఏది? సో ఇక్కడ గ్లోబిన్, పత్రహరితం, దీన్ని మనం ఏమంటాం? క్లోరోఫైల్, మెలనిన్, జాంతోఫిల్. సో రైట్ ఆన్సర్ మీకు దాన్ని తెలిస్తే కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, పత్రహరితం, క్లోరోఫైల్. పత్రహరితం సూర్యరశ్మి గ్రహించి కిరణజన్య సమక్రియ జరపడానికి సహాయపడుతుంది వీటిలో, మొక్కలలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. కిరణజన్య సమగ్ర క్రియలో మొక్కలు గాలి నుండి ఏ వాయువును గ్రహిస్తాయి? క్వశ్చన్ నెంబర్ 3. కిరణజన్య సమగ్ర క్రియలో, అంటే ఇక్కడ మనం ఫోటోసింథసిస్ అంటాము, మొక్కలు గాలి నుండి ఏ వాయువును గ్రహిస్తాయి? ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్. సో మనకు తెలిసి ఆప్షన్ సి. సో అందరికి తెలిసింది కార్బన్ డైఆక్సైడ్ అని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. కిరణజన్య సమగ్ర క్రియ చివరిలో విడుదలయ్యే వాయువు ఏది? కిరణజన్య సమగ్ర క్రియ చివరిలో విడుదలయ్యే వాయువు ఏది? కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్, మీథేన్. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమై ఉంటుంది? ఆప్షన్ బి, ఆక్సిజన్. కిరణజన్య సమగ్ర క్రియలో అంటే ఫోటోసింథసిస్ లో మనకు ఆక్సిజన్ అనేది చివరిలో రిలీజ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 5. ఆకుల ఉపరితలంపై ఉండే చిన్న రంధ్రాలను ఏమని పిలుస్తారు? ఆకుల ఉపరితలంపై ఉండే చిన్న రంధ్రాలను ఏమని పిలుస్తారు? కణాలు, పత్ర రంధ్రాలు, నాళాలు, ఏది కాదు? సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమై ఉంటుంది? మీ ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి మనము పత్ర రంధ్రాలు అంటాము, స్టొమాటా, పత్ర రంధ్రాలు. ఓకే, ఈ రంధ్రాల ద్వారానే వాయువుల మార్పిడి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం, ఆక్సిజన్ వదలడం జరుగుతుంది అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 6. పత్ర రంధ్రాలకు ఇరువైపులా ఉండే కణాలను ఏమంటారు? రక్షక కణాలు, గాడ్ సెల్స్ అంటాము, ఉపరితల కణాలు, మూలకేశాలు, దారువు. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమై ఉంటుంది? ఆప్షన్ ఏ, రక్షక కణాలు, గాడ్ సెల్స్ అని అంటాము. ఓకే, రక్షక కణాలు పత్ర రంధ్రాలు తెలుసుకోవడానికి మరియు మూసుకోవడానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట, అంటే ఇవి నియంత్రిస్తూ ఉంటాయి అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 7. కింది వాటిలో పరాన్నజీవి మొక్కకు ఉదాహరణ ఏది? కింది వాటిలో పరాన్నజీవి, పారాసైట్ మొక్కకు ఉదాహరణ ఏది? వేప, కస్కుట, మందార, గులాబీ. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమై ఉంటుంది? ఆప్షన్ సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమై ఉంటుంది? ఆప్షన్ బి, కస్కుట. కస్కుట, దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే బంగారు తీగ. సో కస్కుటలో పత్రహరితం ఉండదు, ఇది ఇతర మొక్కలపై పెరిగి వాటి నుండి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. కీటకాలను తినే మొక్కలను ఏమంటారు? కీటకాలను తినే మొక్కలను ఏమంటారు? ఇంగ్లీష్ లో వీటిని మనం ఏమంటామంటే ఇన్సెక్టివరస్ ప్లాంట్స్. పరాన్నజీవులు, పూతికాహారులు, కీటకాహారులు, స్వయం పోషకాలు. సో రైట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి, కీటకాహారులు. సో నైట్రోజన్ లోపం ఉన్న నేలలో పెరిగే మొక్కలు ఆ లోపాన్ని భర్తీ చేయడానికి కీటకాలను తింటాయి, ఉదాహరణకు నెపంతిస్. క్వశ్చన్ నెంబర్ 9. అయోడిన్ పరీక్ష ద్వారా ఆకులలో దేని ఉనికిని గుర్తిస్తారు? ప్రోటీన్లు, కొవ్వులు, పిండి పదార్థం, విటమిన్లు. మీ ఆన్సర్ కామెంట్ చేయండి. మీకు ఆన్సర్ కానీ తెలిస్తే కామెంట్ చేయండి, లేదంటే మీరు ఏం గెస్ చేస్తున్నారో అది కామెంట్ చేయండి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి, పిండి పదార్థం. అయోడిన్ పిండి పదార్థం కలిపినప్పుడు ముదురు నీలం, బ్లూ బ్లాక్ రంగులోకి మారుతుంది. క్వశ్చన్ నెంబర్ 10. పుట్టగొడుగులు ఏ రకమైన పోషణను ప్రదర్శిస్తాయి? పుట్టగొడుగులు ఏ రకమైన పోషణను ప్రదర్శిస్తాయి? స్వయం పోషణ, పరాన్నజీవి పోషణ, పూతికాహార పోషణ, కీటకాహార పోషణ. సో రైట్ ఆన్సర్ మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి, పూతికాహార పోషణ, సాప్రోట్రోపిక్.
ఇవి కుళ్ళిన లేదా చనిపోయిన సేంద్రియ పదార్థాల నుండి పోషకాలను గ్రహిస్తాయి. వీటిని శిలీంధ్రాలు అంటారు. ఫంగై అని కూడా వీటిని మనం పిలుస్తాం అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 11. లైకేన్ లో సహజీవనం చేసే జీవి ఏవి? లైకేన్ లో సహజీవనం చేసే జీవులు ఏవి? శైవలం మరియు శిలీంధ్రం, శైవలం మరియు బ్యాక్టీరియా, శిలీంధ్రం మరియు వైరస్, బ్యాక్టీరియా మరియు వైరస్. సో రైట్ ఆన్సర్ ఏమై ఉంటుంది ఫ్రెండ్స్? మీ ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ, శైవలం మరియు శిలీంధ్రం, ఆల్గే అండ్ ఫంగస్. శిలీంధ్రం నివాసాన్ని నీటిని ఇస్తుంది. శైవలం ఆహారాన్ని తయారు చేస్తుంది. ఈ బంధాన్ని సహజీవనం అంటాము. క్వశ్చన్ నెంబర్ 12. వాతావరణంలోని నైట్రోజన్ ను మొక్కలకు ఉపయోగపడేలా మార్చే బ్యాక్టీరియా ఏది? లాక్టోబాసిల్లస్, రైజోబియం, ఈస్ట్, వైరస్. వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమైంటుంది? రైజోబియం. సో ఇక్కడ మనకి ఇది చిక్కుడు జాతి మొక్కల వేరు బుడిపుల్లో ఉండి నైట్రోజన్ మరియు మొక్కలకు అందిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 13. మొక్కలకు నీరు మరియు ఖనిజ లవణాలను వేరు నుండి ఆకులకు వేరు చేసే గొట్టం లాంటి నిర్మాణాలను ఏమంటారు? మొక్కలకు నీరు మరియు ఖనిజ లవణాలను వేరు నుండి ఆకులకు చేరవేసే గొట్టం లాంటి నిర్మాణాలను ఏమంటారు? నాళాలు, పత్రరంధ్రాలు, కణాలు, పైవన్నీ. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమై ఉంటుంది? ఆప్షన్ ఏ, నాళాలు, వెజల్స్ అంటాము. ఓకే, దీనిని దారువు అని కూడా అంటారు. ఇవి నీటిని రవాణా చేస్తాయి. క్వశ్చన్ నంబర్ 14. సొంతంగా ఆహారం తయారు చేసుకోలేని జీవులను ఏమంటారు? స్వయం పోషకాలు, పరపోషకాలు, ఉత్పత్తిదారులు, ఏది కాదు? స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేని జీవులను ఏమంటాము? ఆప్షన్ బి, పరపోషకాలు, హెట్రోట్రోప్స్. క్వశ్చన్ నంబర్ 15. సూర్యరశ్మి శక్తిని రసాయన శక్తిగా మార్చే ప్రక్రియ. శ్వాసక్రియ, విసర్జన, కిరణజన్య సంయోగ క్రియ, జీర్ణక్రియ. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమై ఉంటుంది? ఆప్షన్ సి, కిరణజన్య సంయోగ క్రియ. క్వశ్చన్ నంబర్ 16. నెపంథిస్ మొక్క యొక్క మరొక పేరు ఏమిటి? పిచ్చర్ మొక్క, రోజ్, జాస్మిన్, కస్కుట. సో వీటిలో రైట్ ఆన్సర్ ఏమై ఉంటుంది? ఆప్షన్ ఏ, పిచ్చర్ మొక్క, పిచ్చర్ ప్లాంట్ అని అంటాము. దీని ఆకులు కూజ ఆకారంలో మారి కీటకాలను బంధిస్తాయి. వాటి నుంచి నత్రజనిని తీసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. పిండి పదార్థం అనేది ఒక రకమైన కొవ్వు, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఖనిజం. సో మీ ఆన్సర్ కామెంట్ ద్వారా తెలియజేయండి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, కార్బోహైడ్రేట్. క్వశ్చన్ నెంబర్ 18. శిలీంధ్రాలు పెరగడానికి అనుకూలమైన వాతావరణం. చల్లని మరియు పొడి, వేడి మరియు తేమ, చాలా చల్లని, ఏది కాదు? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమై ఉంటుంది? ఆప్షన్ మనకి కారణం ఇదే. క్వశ్చన్ నెంబర్ 19. వచ్చేసరికి మనకి ఏమై ఉంటుంది? ఆప్షన్ బి, వేడి మరియు తేమ. వర్షాకాలంలో బూజు ఎక్కువగా పట్టడానికి కారణం ఇదే. క్వశ్చన్ నెంబర్ 19. పప్పు ధాన్యాల పంటలను పండించడం వల్ల నేలలో దేని శాతం పెరుగుతుంది? నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఇనుము. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమై ఉంటుంది? ఆప్షన్ ఏ, నైట్రోజన్. రైజోబియం బ్యాక్టీరియా సహాయంతో నైట్రోజన్ స్థాపన జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. కింది వాటిలో స్వయం పోషకం ఆటోట్రోప్ ఏది? సింహం, మనిషి, వేప చెట్టు, కుక్క గొడుగు. సో వీటిల్లో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమై ఉంటుంది? ఆప్షన్ సి, వేప చెట్టు. సో ఆకుపచ్చల మొక్కలు మాత్రమే స్వయం పోషకాలు అవుతాయి, ఎందుకంటే అవి వాటి ఫుడ్ అవే తయారు చేసుకుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ఆకులలో తయారైన ఆహారం మొక్కలలోని ఇతర భాగాలకు ఎలా రవాణా అవుతుంది? దారువు ద్వారా, పోషక కణజాలం ద్వారా, పత్ర రంధ్రాల ద్వారా, గాలి ద్వారా. పోషక కణజాలం, ఫ్లోయం ద్వారా. క్వశ్చన్ నెంబర్ 22.
ఎడారి మొక్కలలో కిరణజన్య క్వశ్చన్ నంబర్ 22. ఎడారి మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ ఏ భాగం ద్వారా జరుగుతుంది? ఎడారి మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ ఏ భాగం ద్వారా జరుగుతుంది? ఆకులు, వేర్లు, ఆకుపచ్చని కాండం, ముళ్ళు. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమై ఉంటుంది? ఆకుపచ్చని కాండం. సో ఎడారి మొక్కలలో నీటి ఆవిరిని అరికట్టడానికి ఆకులు ముళ్ళుగా మారుతాయి కాబట్టి కాండం ఆహారాన్ని తయారు చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. మొక్కల ఆకులలో పత్రహరితం కాకుండా ఇతర రంగు వర్ణ ద్రవ్యాలు ఉంటాయా? మొక్కల ఆకులలో పత్రహరితం కాకుండా ఇతర రంగు వర్ణ ద్రవ్యాలు ఉంటాయా? ఉండవు. ఉంటాయి కానీ పత్రహరితం వాటిని కప్పివేస్తుంది. కేవలం ఎరుపు రంగులో మాత్రమే ఉంటాయి, ఏది కాదు. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమై ఉంటుంది? ఆప్షన్ బి. ఉంటాయి కానీ పత్రహరితం వాటిని కప్పివేస్తుంది. దీనికి వివరణగా చూస్తే మనము అందుకే ప్రోటీన్ వంటి మొక్కలు ఆకుల రంగులలో ఉన్న అవి కూడా కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 24. కణం యొక్క కేంద్రంలో ఉండే గోళాకార నిర్మాణాన్ని ఏమంటాము? కణం యొక్క కేంద్రంలో ఉండే గోళాకార నిర్మాణాన్ని ఏమంటాము? కణత్వచం, సైటోప్లాజం, కేంద్రకం, సెల్ వాల్. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమై ఉంటుంది? ఆప్షన్ సి, కేంద్రకం, న్యూక్లియస్ అంటాం. క్వశ్చన్ నంబర్ 25. కణత్వచం మరియు కేంద్రకం మధ్య ఉండే జెల్లీ లాంటి పదార్థాన్ని ఏమంటారు? కణత్వచం మరియు కేంద్రకం మధ్య ఉండే జెల్లీ లాంటి పదార్థాన్ని ఏమంటారు? సైటోప్లాజం, క్లోరోప్లాస్ట్, కణకవచం, రిక్తిక. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది? సో ఆప్షన్ ఏ, సైటోప్లాజం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఇందులో నేను 25 బిట్స్ తీసుకున్నాను. రిమైనింగ్ పార్ట్ 2లో వచ్చేసరికి అక్కడ కూడా నేను 25 బిట్స్ తీసుకుంటాను. అలాగే పార్ట్ 3లో వచ్చేసరికి 25, పార్ట్ 4లో వచ్చేసరికి 25. టోటల్ గా 100 బిట్స్ నేను ఈ వీడియోలో చేస్తాను. అంటే